తెలుగు మద్దతు ఇస్తేనే ఓటేస్తారట. భాషాభిమానం ప్రజల్లోంచి రావాలి. ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తేనే మాతృభాషకు మనుగడ. అమ్మ భాషతోనే అందలం. కవులు రచయితలు దివిటీ బట్టి సమాజాన్ని ఉత్తేజపరచాలి. 6న ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో మాజీ సిజిఐ ఎన్వి రమణ చెప్తుండు, తెలుగు భాష నిరంతర సేవలో ఆంధ్రప్రభ అని చెప్పి రాశారు. తెలుగుకు మద్దతు ఇస్తేనే ఓటేయాలని మాజీ సిజిఐ ఎన్వి రమణ గారు చెప్తుండు. దివిటీ పట్టాలట కవులు రచయితలు. మనం ఏం పడతాం మరి? వాళ్ళు దీటి బట్టి తెలుగుని కాపాడాలి. మనం ఏం కాపాడాలా? మన పిల్లల్ని, మన మనవాళ్ళని ఇంగ్లీష్ మీడియం కాన్సెప్ట్ ఇంటర్నేషనల్ స్కూల్లో వేయాలి. వాళ్ళకి తెలుగు రావద్దు. మీ ఇళ్లల్లో ఉన్న పిల్లలకి తెలుగు రాదు, వాళ్ళు ఇంగ్లీష్ తప్ప వేరే భాష మాట్లాడరు, తెలుగు పొడిపొడిగా వద్ది. కానీ స్టేజీలు ఎక్కి అయితే పెద్ద పెద్ద మేధావులు చెప్తూ ఉంటారు తెలుగును కాపాడాలి, తెలుగు అమ్మ భాష. ఎస్, కరెక్టే, తెలుగు అమ్మ భాషే, తెలుగును కాపాడాలి, కరెక్టే. కానీ కాపాడాలనే వాళ్ళే కాపాడలే. మీరే మాట్లాడలే, మొత్తం ఇంగ్లీషే మాట్లాడతారు ఇళ్లలో. లిటరలీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉండు, ఆయన మనవడు దేవాంశు తెలుగు రాదు ఆయనకి, పొడుగు మాట్లాడతారు ఇంగ్లీష్ తప్ప. లోకేష్ గారికి కూడా మనడు తెలుగు స్పష్టంగా రాదు. జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టంగా రాదు. వీళ్ళంతా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు, కాన్సెప్ట్ స్కూళ్ళు, ఇంటర్నేషనల్ స్కూళ్ళు, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలు. మళ్ళీ వీళ్ళే వచ్చి స్టేజ్ల మీద తెలుగును కాపాడాలంటారు. ఇవాళ వాస్తవంగా లిటరల్గా తెలుగును కాపాడేది ఎవరో తెలుసా? కవులు రచయితలు దివిటీ బట్టి కాపాడాలని ఎన్వి రమణ గారు చెప్తున్నారు కదా. ఆయన ఇంట్లో ఆయన మనవాళ్ళు మనవరాల్లో తెలుగు మాట్లాడతారో లేదో తెలియదు, కానీ ఇంగ్లీష్ అయితే మాట్లాడతారు, దాంట్లో డౌట్ లేదు. తెలుగు వస్తుందా రాదా అనేది సెకండరీ. ఇంగ్లీష్ అయితే రాకుండా ఉండదు. వాళ్ళు చదివేది ఎట్లాగ ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ స్కూల్లే ఉంటాయి. అక్కడ తెలుగు అంటే ఏదో తెలియదు వాళ్ళకి. అక్కడ తెలుగు మాట్లాడితే ఫైన్ వేస్తారు. తెలుగు మాట్లాడితే ఫైన్ వేసే స్కూళ్ళకు పర్మిషన్ ఇచ్చిన నాయకులు కూడా స్టేజ్ ఎక్కి చెప్తున్నారు. తెలుగు మాట్లాడితే పిల్లల పైన ఫైన్ వేసే స్కూళ్ళు ఉన్నాయి ఇవాళ. ఆ స్కూళ్ళకు పర్మిషన్ ఇచ్చిన ముఖ్యమంత్రులు, మంత్రులు స్టేజీలు ఎక్కి తెలుగును కాపాడాలంటున్నారు. ఆ స్కూళ్ళకు పిల్లలను పంపించే వాళ్ళు కూడా స్టేజీలు ఎక్కి మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ తెలుగుని, అమ్మ భాషని, మాతృభాషను కాపాడుతుంది ఎవరంటే గ్రామాల్లో ఉన్న సామాన్య ప్రజలు, రైతులు. గ్రామాల్లో ఉన్న రైతులు, రైతు కూలీలు, లేబరు, శ్రమ కార్మికులు. ఎందుకు అంటే వాళ్ళ పిల్లల్ని అక్కడ వాళ్ళ పక్కనే ఉన్న తెలుగు మీడియం స్కూల్లో చదివిస్తారు, ప్రభుత్వ స్కూళ్ళలో చదివిస్తారు. రెక్కాడితే డొక్కాడని ప్రజలే వాళ్ళ తెలుగును కాపాడదు, తెలుసు తెలియకో. ఎందుకు? వాళ్ళకి అనివార్యం. ఇంటర్నేషనల్ స్కూల్కి పోలేరు, కాన్వెంట్ స్కూల్కి పంపలేరు. కాబట్టి ఉన్న ఊర్లో ఉన్న స్కూల్కే పంపాలి, అక్కడ తెలుగు మీడియం ఉంటుంది. వాళ్ళు కాపాడుతుంది, మీరు కాదు. మీరు స్టేజీలు ఎక్కి డబ్బులను వృధా చేయటం. ప్రపంచ 6వ తెలుగు మహాసభలట. ఈ మహాసభలతో వృధా చేయటం తప్ప దాన్ని పెట్టుకోండి, తప్పులేదు. కానీ దానికి చెప్పేవాళ్ళు చెప్పాలి. అక్కడికి ఎవరిని తీసుకురావాలి? మీరు ఒక సామాన్య ప్రజలను తీసుకురావాలి. సామాన్య మహిళల్ని, రైతుల్ని, కార్మికులు తీసుకొచ్చి మేము తెలుగు మాట్లాడతాం, మా తెలుగును కాపాడండి మీరు అందా అని మీకు వాళ్ళు చెప్పాలి. వాళ్ళకి మీరు చెప్పడం కాదు, మీకే వాళ్ళు చెప్పాలి. పెద్ద పెద్దోళ్ళందరికీ పేదోళ్ళు చెప్పాలి తెలుగుని ఎట్లా కాపాడాలి, ఎందుకు కాపాడాలి అని. అంటే మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదివే శక్తి లేదు, మీరు తెలుగును కాపాడి మా పిల్లలు చదివే భాషను కాపాడండి అని అడుక్కునే పరిస్థితి వాళ్ళ ప్రజలకు వచ్చింది.